శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను శిరీష. అమృతవాణి ఛానల్‌కు స్వాగతం. ఈరోజు వీడియోలో గురువు గోచార ఫలితాన్ని చూద్దాము. ఈ విద్యను నాకందించిన మా గురువుగారైన శ్రీ నాగేశ్వర శర్మ సిద్ధాంతి గారికి నా ధన్యవాదములు. గురువు మే 1, 2024 నుంచి మే 15, 2025 వరకు వృషభ రాశిలో ఉంటారు. గురువు ఫలితాలు చూసే ముందు గురువు కారకత్వాలు చూద్దాము. లక్ష పాపాలను హరించి కోటి శుభ ఫలితాలనివ్వగలిగే గ్రహమే గురువు. గురువు మనలో ఉన్న జ్ఞానానికి, ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక ఆలోచన, ధ్యానము, మానవత్వము, ఇతరులకు సహాయం చేయాలి అనే ఆలోచనకు కారకత్వం వహిస్తారు. అలాగే గురువు శుభ కార్యక్రమాలకు, ధనానికి, ఉన్నత విద్యకు, సంతోషానికి, అదృష్టానికి, మనకొచ్చే లాభాలకి కూడా కారకత్వం వహిస్తారు. గురువు పుత్రకారకుడు కూడా. ముందుగా మేషరాశి వారికి గురువు గోచార ఫలితాలు చూద్దాము. మేషరాశి వారికి గురువు వృషభంలోకి వెళ్ళిన తర్వాత చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతానము, వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహము జరిగే అవకాశాలున్నాయి. కుటుంబ వ్యక్తుల సహకారము, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ధన సంపాదన బాగుంటుంది, కానీ ధనం ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త అవసరము. షూరిటీ సంతకాలు చేసే ముందు 1-2 సార్లు చూసి సంతకం చేయటం మేలు. మేషరాశి వారికి అన్ని రకాలుగా గురువు ఫలితాలు బాగున్నాయి. వృషభ రాశి వారికి జన్మ గురువు. ఆరోగ్యరీత్యా జాగ్రత్త అవసరము. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరము. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లల మూలకంగా స్ట్రెస్‌కి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మనసుకు వ్యతిరేకంగా ఏదైనా పని చేయాల్సి రావచ్చు. ఆలోచించి చేయడం మేలు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా సూచిస్తున్నాయి. జాగ్రత్త అవసరము. వృషభ రాశి వారు గురువుకి పరిహారం చేసుకోవడం మేలు. మిథున రాశి వారికి గురువు వ్యయంలో ఉన్నారు. ఉద్యోగరీత్యా మార్పులు సూచిస్తున్నాయి. బిజినెస్ చేసేవారికి సమయం అంత అనుకూలంగా లేదు. ధన వ్యయం మంచి కార్యక్రమాలకు ఉపయోగపడవచ్చు. గృహంలో మార్పులు సూచిస్తున్నాయి. ఆకస్మికంగా ధన ఖర్చు ఉంటుంది. భార్య యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. మంచి అవకాశములు జారవిడిచే సమయము. ఏ అవకాశం వచ్చినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు. గురువుకి పరిహారం చేసుకోవడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి గురువు లాభంలో ఉన్నారు. దూర ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి. తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. మిత్రుల వలన కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధన సంపాదన బాగుంటుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వైపుకి మనసు మళ్ళుతుంది. విద్యార్థులకు చాలా మంచి సమయంగా పరిగణించవచ్చు. కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా గురువు గోచార ఫలితాలు బాగున్నాయి. సింహరాశి వారికి గురువు దశమంలో ఉన్నారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పు రావచ్చు. కుటుంబ సభ్యులతో సఖ్యత తక్కువగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలనే కల నెరవేరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మీ పితృదేవతల నుంచి వచ్చిన ఆస్తి ఇప్పుడు అమ్మటం సరైన సమయం కాదు. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరము. పిల్లల మూలకంగా స్ట్రెస్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువుకి పరిహారం చేసుకోవడం ఉత్తమం. కన్యా రాశి వారికి గురువు నవమంలో ఉన్నారు. కన్యా రాశి వారికి గురువు గోచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఫైనాన్సెస్ బాగుంటాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత బాగుంటుంది. ఇల్లు కొనుక్కోవాలన్న వారికి కల నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. తులారాశి వారికి గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఆకస్మికంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. గృహంలో మార్పులు సూచిస్తున్నాయి. అనవసరమైన రిస్క్స్ చేయకపోవడం మేలు. ధన ఖర్చు మంచి విషయాలకు వినియోగింపబడుతుంది.
వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా గురువు గోచారం బాగుంది. విద్యార్థులకు మంచి సమయము. ధన సంపాదన బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహము, సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ధనస్సు రాశి వారికి గురువు ఆరింట ఉన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. అనుకున్న పనులలో ఆటంకాలొచ్చే అవకాశాలున్నాయి. అన్నిటికీ ఆందోళన చెందుతారు. జాగ్రత్త అవసరము. కార్యాలయంలో మీ గురించి చెడుగా మాట్లాడే అవకాశాలున్నాయి. ఇంట్లో మార్పులు సూచిస్తున్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనము మంచి పనులకు వినియోగింపబడుతుంది. తినే ఆహారం మీద శ్రద్ధ వహించడం మేలు. ధనస్సు రాశి వారు గురువుకి పరిహారం చేసుకోవడం ఉత్తమం. మకర రాశి వారికి పంచమంలో గురువున్నారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతానము, వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహం అయ్యే అవకాశాలున్నాయి. తీర్థయాత్రలు చేయడానికి మంచి సమయము. ఉన్నత విద్య అభ్యసించే వారికి మంచి సమయము. ఆధ్యాత్మిక చింతన వైపుకి మనసు మళ్ళుతుంది. ఉచిత సలహాలు ఇవ్వకపోవడం మంచిది. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టే ముందు 1కి 2 సార్లు చూసుకుని పెట్టడం మేలు. కుంభరాశి వారికి గురువు చతుర్థంలో ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలన్న కల నెరవేరుతుంది. స్థానచలనం అయ్యే అవకాశాలున్నాయి. వాహనాలు లేదా గృహంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. స్పెక్యులేషన్‌కి మంచి సమయం కాదు. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారికి గురువు తృతీయంలో ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళతో, స్నేహితులతో, బంధువులతో జాగ్రత్త అవసరము. అతి మంచితనం మంచిది కాదు. ష్యూరిటీ సంతకాలు చేసే ముందు సరిచూసుకోవడం మేలు. కార్యాలయంలో మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరము. మీనరాశి వారు గురువుకి పరిహారం చేసుకోవడం ఉత్తమం. గురువు పరిహారం కోసము గురువారాల నాడు గురు ధ్యానం చేయటం మేలు. గురువు యొక్క ధ్యాన శ్లోకాన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెట్టడం జరిగింది. గమనించగలరు. ధన్యవాదాలు.